కాకినాడ రూరల్ ఏపీఎస్పీ జిల్లా పరిషత్ హై స్కూల్లో 1,10,00,000 రూపాయల పీఎం శ్రీ నిధులతో నిర్మించిన నూతన భవనము ల్యాబ్లను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, కూటమి నాయకులు, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, నూరుకుర్తి వెంకటేశ్వరరావు, రంబాల వెంకటేశ్వరరావు, చప్పడి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు కుడుపూడి వెంకట పూర్ణ బాలాజీ, జనసేన నాయకులు తూము భన్ను, తాటికైల వీరబాబు, పుల్లా శ్రీరాములు, పాండ్రంకి రాజు, రామిశెట్టి సునీల్, పెంకే సత్యబాబు, గిడుదూరి శ్రీను, తోటకూర సతీష్, తురగా సంతోష్, గేదెల చిన్నారావు, మణికంఠ, పోసిన శివ, బాబీ, శాండీ, స్కూల్ చైర్మన్ కర్రి దుర్గాదేవి, టీడీపీ నాయకులు రాయుడు అనిల్, కాలా శ్రీను, మహేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ కూడా అందరూ ఇక్కడ ఒకసారి ఓకే సార్ ఎమ్మెల్సీ గారు వారికి జ్ఞాపకం అందజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, పాఠశాల సహకరించినందుకు థ్యాంక్ యూ. ఈరోజు ప్రైవేటు స్కూల్స్, ప్రైవేటు కళాశాలలు ఆధిపత్యం చెలాయిస్తున్న రోజుల్లో వాటికి ధీటుగా నిలబడినటువంటి స్కూల్ ఇది జెడ్పీపీ హై స్కూల్ ఏపీఎస్పీ. ఫస్ట్ నుంచి కూడా ఈ స్కూల్లో స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటా వెళ్తూ ఉంది. అట్లాగే దీని యొక్క ఎక్స్టెన్షన్ కూడా దరిమిలా చేసుకుంటూ వస్తూ ఉన్నారు అందరూని. ఈవేళ 1036 మంది విద్యార్థులతోటి 45 మంది బోధనా సిబ్బందితోటి ఇవాళ ఈ స్కూలు, అలాగే ఇంటర్మీడియట్ గర్ల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న ప్రధానమంత్రి ప్రధానమంత్రి పిఎంసి ప్రోగ్రాంలో 1,10,00,000 రూపాయలు ఈ స్కూల్కి గ్రాంట్ చేయడం జరిగింది. అలాగే ఆ 1,10,00,000 రూపాయల్లో 5 లక్షల రూపాయలు పెట్టి ఇవాళ కబడ్డీ, అలాగే ఖోఖో, అలాగే వాలీబాల్ 3 కోట్లు కూడా పెట్టుకోవడం జరిగింది. అలాగే మన ఇక్కడన్న కార్మెంట్లు ఫ్యాక్టరీ నుంచి 20 లక్షల రూపాయలు ఇచ్చి కెమిస్ట్రీ ల్యాబ్స్, జువాలజీ ల్యాబ్స్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. అట్లాగే ఈ స్కూల్లో కింద ఫస్ట్ ఫ్లోర్ అసంపూర్ణంగా మిగిలిపోయినటువంటి గ్రౌండ్ ఫ్లోర్ని దాన్ని పూర్తి చేయడానికి ముందుకు రావాల్సిందిగా సిఎస్ఆర్ ఫండ్స్లో నేను గవర్నమెంట్ వారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అట్లాగే ఇతరులు కూడా రిక్వెస్ట్ చేసి దాన్ని కూడా త్వరలో సంవత్సరంలోపు దాన్ని పూర్తి చేసి కింద కూడా పూర్తి స్థాయి ఫెసిలిటీస్ ఉన్న స్కూల్గా దీన్ని తీర్చిదిద్దాను. అలాగే ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. 117 జీవో ద్వారా ఈవేళ ఈ విద్యని ప్రైవేటీకరణ విద్యతో సమానంగా పోటాపోటీగా పెడుతున్నటువంటి లోకేష్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన డిఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆవేళ 35 మోడల్ స్కూల్స్ ఆవేళ మనకి ఇవ్వడం జరిగింది. చాలా 3 హై స్కూల్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, ఆవేళ పోటీ ఉన్నప్పటికీ కూడా కాకినాడ రూరల్ మీద ప్రత్యేకమైన ప్రేమ చూపించి మనకు 35 మోడల్ స్కూల్స్, అలాగే 3 హై స్కూల్స్ ఇచ్చి, అంటే మోడల్ స్కూల్ అంటే 5 విద్యా బోధన చేసేవారు ఉంటారు స్కూల్కి. ఆల్మోస్ట్ ప్రతి సబ్జెక్ట్కి కూడా ఒక విద్యా బోధన చేసే ఒక గురువు ఉంటాడు. అటువంటి అవకాశం కల్పించి ఇవాళ ప్రైవేట్ స్కూల్స్కి తలదనే రీతిలో ఇవాళ కరప మండలం అయితే, కాకినాడ రూరల్ మండలం అయితే, కరప మండలంలో 25, ఇక్కడ ఒక 10 మోడల్ స్కూల్స్
పెట్టడం జరిగింది. అలాగే 3 హై స్కూల్స్ కడప మండలంలో ఎండమూరు, వెలుగుదురు, కుప్పలంక 3 కూడా పెట్టడం జరిగింది. దీనందరికీ కూడా పైనుంచి ఆశీస్సులు ఇస్తున్నటువంటి మోడీ గారికి, అలాగే ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ముందుకు ఎన్ని అప్పులు ఉన్నప్పటికీ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులుండి ఇవాళ 85 నుంచి 90 లక్షల టన్నులు చెత్తను అప్పచెప్పి మనకి ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోయినటువంటి వైసీపీ వాళ్ళని ఈవేళ సమర్థవంతంగా సంక్షేమ పథకాలు ఒక పక్కన చేసుకుంటా, అలాగే మౌలిక సదుపాయాలకు ఏకరకంగా తగ్గకుండా, అలాగే హాస్పిటల్ కానీ విద్యాబోధనలో కూడా ఎక్కడ తగ్గకుండా వైద్యం, ఆరోగ్యాన్ని, విద్యని అన్నీ కూడా సమానంగా చూసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.